ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఇదే అందరికీ అవసరమైన ఈ పానీపూరీలకు సంబంధించిన సమాచారం. అంటే పానీపూరీలు ప్రమాదమా లేకపోతే ప్రమోదమా, ఆరోగ్యమా వీటితో అనారోగ్యమా, ఇది వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది పానీపూరితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. మెయిన్గా ఒక కాన్సెప్ట్ ఉంది. దీంతో ఈ బాణపొట్ట అంటే ఈ ఊబకాయం, స్థూలకాయం ఇలాంటివి తగ్గుతాయని. నిజంగా తగ్గుతాయా? దీంట్లో ఉండే ప్రత్యేకతలు ఏమిటి? ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మన ఇడ్లీ ఎట్లయితే మొత్తం ఇండియా ఫేమస్ అయిందో, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిందో, అలాగా ఉత్తరాది నుంచి ఒక ఆహార పదార్థం ఫేమస్ అయింది. ఈవెన్ మనం కూడా ఈ మధ్య బాగా వాడుతున్నాం. అంటే హైదరాబాద్ లాంటివి అయితే సరే, కానీ విజయవాడ ఇలాంటి ఊళ్ళలో కూడా వాడుతున్నాం. ఏమిటిది అంటే ఈ ఉత్తరాది నుంచి దక్షిణాదికి విస్తరించినటువంటి ప్రముఖమైన స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇది చాలా ఫేమస్ అయింది కాబట్టి దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. అంటే పానీపూరి తోటి ఎలాంటి లాభాలు ఉన్నాయి, అలాగే ఉత్తరాది నుంచి దక్షిణాదికి ఎందుకు విస్తరించింది, ఇది తెలుసుకుందాం. చూడండి, దీన్ని ఈ మధ్య ఒక అమెరికన్ మూవీలో కూడా బాగా ఫేమస్ అయింది. గోల్ గప్పాస్ లేదా పానీపూరి. భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందినటువంటి స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇదేమిటి అంటే నూనెలో వేయించినటువంటి పూరి. మామూలుగా పూరి నూనెలోనే చేస్తారు, అలా మళ్ళీ సెకండ్ టైం వేయిస్తారు. చిన్న సైజులో ఉండేటువంటి ఒక పూరి అని చెప్పొచ్చు. ఉడికించినటువంటి మెత్తటి బంగాళదుంప ముద్ద, తరిగిన ఉల్లిపాయలు, యాలకుల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పుదీనా, ఇంకా చింతపండు కలిపినటువంటి నీళ్ళల్లో దీన్ని ఆ పానీపూరిని ఇలాంటి నీళ్ళతో కలిపి తీసుకుంటారు. ఇది ఒక స్నాక్ ఐటమ్గా తీసుకుంటూ ఉంటారు. ఈ స్నాక్ నిజానికి మిగతా స్నాక్స్ కంటే భిన్నమైంది. అంటే రకరకాల రుచులు కలిగి ఉండటం దీని సొంతం. అంటే ఇది కారంగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, కొన్నిసార్లు తీయగా కూడా ఉంటుంది. ఇన్ని డిఫరెంట్ టేస్ట్లు పానీపూరిలో ఉంటాయి కాబట్టి చాలామంది దీన్ని ఇష్టపడతారు. అయితే అసలైన టాపిక్ ఏమిటంటే ఈ పానీపూరితో నిజంగా బరువు తగ్గొచ్చా, ఇది ముందు మనం డిస్కస్ చేయాలి. చూడండి, పానీపూరిలో ఉండేటటువంటి నీళ్లు, జీలకర్ర, పుదీనా, చింతపండు ఇవి ఉంటాయి. అంటే ఈ నీటిలో వీటన్నిటి తాలూకు ఎక్స్ట్రాక్ట్ తీస్తారు. జీలకర్ర జీరా వాటరు వెయిట్ తగ్గించడానికి ప్రముఖమైనటువంటి ద్రవ్యం, అందరికీ తెలిసిందే. పుదీనా అలాగే చింతపండు కూడా అంతే. ఈ పులుపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే ఈ పుల్లగా ఉండే వాటిని చాలా వరకు బరువు తగ్గించడానికి వాడుతుంటారు. గార్సినియా అనేది కూడా అందుకే బాగా ఫేమస్ అయింది. ఏదేమైనా బరువు తగ్గటానికి ఈ పుదీనా అలాగే జీలకర్ర, చింతపండు ఉపయోగపడతాయి. అలాగే ఇంకా ఈ పేగులకి సంబంధించినటువంటి ఏదన్నా ఐబిఎస్ కానీ ఇలాంటి వాటిలో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటి వాటిని నయం చేయడానికి, అజీర్ణ సమస్యల నుంచి దూరం చేయడానికి, ఇంకా ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక పానీపూరిలో ఒక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఉండేటువంటి మినరల్స్ కానీ విటమిన్లు కానీ ఇవన్నీ పోషక తత్వాలను కలిగి ఉంటాయి. అంటే మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఇంకా విటమిన్లు అంటే ఏమిటి ఏ, B6, B12, అలాగే వైటమిన్ సి, ఇంకా డి ఇవన్నీ లభిస్తాయి. కాబట్టి ఆహారపరంగా అలాగే ఆరోగ్యపరంగా ఇది ఉన్నతమైంది అని చెప్పొచ్చు. అయితే మరి ఇబ్బంది ఏమిటి అంటే ఆ పానీపూరిని ఎలా తింటున్నారు అనేది ముఖ్యం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని తినాలి, లేకపోతే మాత్రం తప్పకుండా తంటాలుంటాయి. ఏమిటి జాగ్రత్తలు, ఇది తెలుసుకోవాలి. పానీపూరిని పరిశుభ్రమైన ప్రదేశంలోనే తినాలి. ఆహార భద్రత చాలా ముఖ్యం, ఆహార పరిశుభ్రత చాలా ముఖ్యం, లేకపోతే మంచి కంటే చెడు జరుగుతుంది. పానీపూరిని తినడానికి ఆ ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ లాగా దీన్ని సర్వ్ చేస్తూ ఉంటారు, కానీ అది సురక్షితమైందా కాదా అని తెలుసుకొని అప్పుడు పూర్తి హైజీనిక్ కండిషన్స్లో దీన్ని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆహారం ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర క్రిములు ఇవన్నీ మన శరీరంలోకి చేరతాయి కలుషితమైనటువంటి ఆహారం ద్వారా. అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వచ్చి ఆఖరికి ప్రాణ ప్రమాదం జరిగేటువంటి రిస్క్ కూడా ఉంటుంది.
ఇలాంటి కలుషితమైనటువంటి ఆహారాన్ని తిన్నవాళ్ళు తీవ్రమైన అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ఇంతేనా? మరి ఎందుకు అంటే ఇది ఎంత ఫేమస్ అయింది అంటే ఈ పానీపూరితో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. ఒకటి, పానీపూరిలో ఉండే పుదీనా, అలాగే జీలకర్ర, ఇవి నోట్లో ఉండేటటువంటి ఆ బొబ్బల్ని అంటే బ్లిస్టర్స్ని, ఆఫ్టర్ సల్సర్స్ని, స్టొమటైటిస్ని తగ్గించడానికి సహాయపడతాయి పుదీనా అలాగే జీలకర్ర. ఇంకా జీలకర్ర నీళ్ళల్లో మళ్ళీ ఆ బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి ఇలాంటివి కూడా కలుపుతూ ఉంటారు. బ్లాక్ సాల్ట్ కలుపుతారు, మిరియాల పొడి కూడా కలుపుతారు. ఇవేం చేస్తాయి? జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే శరీరంలో ఎసిడిటీని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంటే చింతపండు ఎసిడిటీని కలగజేస్తుంది. ఆపోజిట్గా ఈ రెండు పదార్థాలు ఎసిడిటీని తగ్గించడానికి సహాయపడతాయి. పానీపూరిలో క్యాలరీలు బాగా తక్కువ ఉంటాయి. కాబట్టి రక్తంలో ఈ చక్కెర స్థాయిలు పెరగటం గురించి ఆలోచించకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఈ పానీపూరిని తినొచ్చు. అయితే మరి ఇంతేనా అంటే నాణ్యానికి రెండో వైపు ఉంది. అంటే ఈ పానీపూరితో మరి కొన్ని అనారోగ్యాలు, కొన్ని ప్రమాదాలు వచ్చే రిస్క్ కూడా ఉంది. వీటిని కూడా తెలుసుకోవాలి. చూడండి, ఈ పూరీల్ని నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. ఆ నూనెలు నాణ్యమైనవి కాకపోవచ్చు. అంటే మీకు మంచి నూనె వాడాలని ఆ రోడ్ సైడు ఆ స్ట్రీట్ వెండర్కి ఎందుకు అనిపిస్తుంది? వాడికి ఏది రీజనబుల్గా ఉంటే, ఏది తక్కువకి వస్తే అది వాడతాడు. పైగా ఈ పూరీలు ఆరోగ్యానికి ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ని కలిగి ఉంటాయి. మన ఇళ్లలో టేస్ట్కి వీటి టేస్ట్కి తేడా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డాల్డా ఇలాంటివి కలుపుతారు. అలాగే ఈ పానీపూరి కోసం ఉపయోగించే నీళ్లు చాలా ముఖ్యం. ఇది జనరల్గా శుద్ధి చేసినవి వాడరు, అంటే మంచి నీళ్ళు వాడరు. ఎక్కడో వాళ్ళకి దొరికినవి తెస్తూ ఉంటారు. కాబట్టి డయేరియా లాంటి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక దీంట్లో వాడే బంగాళదుంప, ఇవి ఏది పడితే అది వాడతారు. అంటే పాతవి, కుళ్ళిపోయినవి, అంటే మీరు చూడొచ్చారా అనుకుంటాడు. ఏది పడితే అది, ఏది అవైలబుల్గా మార్కెట్లో చీప్కి వస్తే అలాంటి బంగాళదుంప వాడేస్తాడు. ఇలాంటివన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్ని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక పానీపూరీలలో వీటన్నిటిని మాస్ చేయడానికి ఉప్పు ఎక్కువ వాడతాడు. ఆ ఉప్పు వల్ల రక్తపోటు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి దీని గురించి ముఖ్యంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దీంట్లో వాడే ఈ సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలండి ఒక మాయాజాలం చేస్తాయి, ఒక అద్భుతం చేస్తాయి. అది దీంట్లో ప్రత్యేకత. అంటే పానీపూరిలో వాడే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఈ యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతాయి, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే రోగ నిరోధక శక్తి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి బ్యాక్టీరియాని అంతం చేస్తాయి. అలాగే ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇక దీంట్లో వాడే బ్లాక్ సాల్ట్, ఇది హీరో అని చెప్పొచ్చు. పూర్తి ఖనిజాలతోటి నిండి ఉంటుంది. అంటే టేబుల్ సాల్ట్ కంటే కూడా ఎక్కువ సోడియం కలిగి ఉంటుంది. అంటే జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం, జుట్టు వీటి నాణ్యతను కూడా పెంచుతుంది. ఇక రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్, ఇవి కండరాల నొప్పులు, గొంతు నొప్పి ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. అంత కన్ఫ్యూజింగ్గా ఉందా? మరి ఇంతకీ ఈ పానీపూరి ఆరోగ్యమా కాదా? ఇది ఒక స్ట్రైట్గా మనం తెలుసుకుందాం. పానీపూరిలో ఉండే పదార్థాలు నిజానికి చాలా పోషకతత్వాలను కలిగి ఉంటాయి. చెప్పుకున్నాం కదా, మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది చాలా ప్రసిద్ధమైన వంటకం. దీన్ని తయారు చేసేటువంటి విధానం చాలా ముఖ్యమైనది. అంటే దాని ద్వారానే ఇది ఆరోగ్యమా కాదా అన్న విషయం మనకు తెలుస్తుంది. పానీపూరిని సరిగ్గా తయారు చేసి మంచి పరిశుభ్రతతో అందించారనుకోండి, దీన్నంత ఉత్తమమైనది ఇంకోటి లేదని చెప్పొచ్చు. ఇలాంటి దాన్ని తినడం ద్వారా శరీరానికి మంచి ఖనిజాలు, పోషకాలు, ప్రోటీన్లు అన్నీ కూడా అందుతాయి. పానీపూరి కోసం తయారు చేసిన నీటిని తీసుకోవడం ద్వారా మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే ఋతుస్రావ సంబంధ సమస్యలు, అలాగే మంటలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఒకవేళ వ్యాపారస్తులు ఈ చౌకగా లభించే నాణ్యత లేని సుగంధాలను ఉపయోగిస్తే మాత్రం అనారోగ్యాలు తప్పవు. అందుకని మీరు అబ్జర్వ్ చేయండి ఆ సిచ్యువేషన్ని. ఇక కొంతమందికి అసలైనటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఈ పానీపూరీలలో ఏమైనా క్యాలరీలు ఉంటాయా, బరువు పెరుగుతామా అని. నిజానికి ఒక సర్వింగ్ పానీపూరి అంటే ఏంటంటే జనరల్గా ఒక సర్వింగ్ అనేది ఒకసారి పెట్టేది. జనరల్గా సర్వింగ్లో ఎన్ని, ఒక ప్లేట్లో 4 పెడతారు. దీంట్లో 329 క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఏమో 207 క్యాలరీలు ఉంటాయి. ప్రోటీన్లు ఏమో 38 క్యాలరీని కలిగి ఉంటాయి. దీన్ని తినడం ద్వారా ఓవరాల్గా 84 క్యాలరీల కొవ్వు లభిస్తుంది. అంటే మనిషి శరీరానికి అవసరమయ్యే 2000 క్యాలరీలు, ఆన్ యావరేజ్ 2000 క్యాలరీలు మనిషికి శరీరానికి అవసరం. దీంట్లో 16% పానీపూరి తినడం ద్వారా మనకి అందుతాయి. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక అసలైన విషయం ఏంటంటే ఈ
పానీపూరిని తినడానికి సరైనటువంటి సమయం ఏంటి అని ఇది కూడా తెలుసుకోవాలి. పానీపూరి తినడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. కానీ ఈ పానీపూరిలో ఎక్కువ సాల్ట్ వేస్తారు కాబట్టి శరీరంలో నీరు పెరిగిపోవడానికి ఇది కారణం అవుతుంది. కాబట్టి ఎప్పుడు తినొచ్చు దీన్ని అంటే మధ్యాహ్నం టైము పానీపూరి తినడానికి ఉత్తమమైంది. అలాగే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక డిప్లీషన్ లాగా ఉంటుంది. అలాంటి టైంలో ఇది తినకపోవటం మంచిది. సో రెండు మీల్ ఐటమ్స్ మధ్యలో మధ్యాహ్నం పూట పానీపూరిని తినడం అనేది మంచిది, ఒకవేళ మీరు దీన్ని ఇష్టపడుతూ ఉంటే. ఇలాగా ఈ పానీపూరిలో మంచి ఉంది, చెడు ఉంది. మెయిన్గా అది తయారు చేసేటువంటి పద్ధతిని బాగా తెలుసుకొని దాన్ని అలాంటి ప్రదేశంలో మీరు దీన్ని చూస్ చేసుకొని తినడం మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.